అందరికీ నమస్తే. యోగం మనిషి యొక్క సమస్త శక్తిని ఉద్ధరిస్తుంది. తనకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, శాంతిని కూడా ప్రాప్తింపజేస్తుంది. మన యొక్క భారతీయ సనాతన ధర్మంలో మహర్షులు, యోగులు అందించినటువంటి ప్రాణ విద్య రహస్యాన్ని, యోగ రహస్యాల్ని మనం అర్థం చేసుకొని అత్యంత చిన్న చిన్న సాధనల ద్వారా సంపూర్ణ ఆరోగ్య స్థితిని, మనశ్శాంతిని, ఆధ్యాత్మిక ఉన్నతిని మనం పొందవచ్చు. కానీ సరైన విధమైనటువంటి యొక్క ప్రాణ రహస్యాల్ని, ప్రాణశక్తి రహస్యాల్ని మనం అర్థం చేసుకున్నట్లయితే కేవలం 5-10 నిమిషాల చేతనే సంపూర్ణ ఆరోగ్యాన్ని మనం సాధించవచ్చు. ఇప్పటి నుంచి కొన్ని సిరీస్ వరకు ప్రాణశక్తి రహస్యాలు అన్నటువంటి ఉత్కృష్టమైనటువంటి అంశంపై చాలా యూట్యూబ్లో మీరు కని విని ఎరుగునటువంటి శక్తి రహస్యాలు నేను మీతో పంచుకుంటాను. మేము సాధన చేసిన తర్వాత ఆ సాధన యొక్క ఆ ప్రతిఫలాన్ని నేను మీతో పంచుకుంటాను. మొట్టమొదట ప్రాణ విద్య గురించి, యోగంలో ప్రాణాయామం గురించి, అదేవిధంగా ప్రాణశక్తితో మనం చేయబోయే అద్భుతాల గురించి తెలుసుకోబోయే ముందు మొదటి వీడియోగా ప్రాణశక్తి తగ్గిపోతే మొదటగా మన శరీరంలో ఏ అవయవం దెబ్బతింటుంది? మన శరీరంలో ప్రాణశక్తి తగ్గిపోతే మొదటగా ఏ అవయవం దెబ్బతింటుంది అనడం కంటే ఇక్కడ అవయవం కాదండి, ఒక వ్యవస్థనే పూర్తిగా దెబ్బతింటుంది. చూడండి, ముందుగా ప్రాణశక్తి గాలి ద్వారా మన ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఊపిరితిత్తుల్లోంచి నాడీ వ్యవస్థలోకి వెళ్తుంది. నాడీ వ్యవస్థ నుంచి అవయవాలకు వెళ్తుంది. అంటే ప్రాణశక్తి కనుక తగ్గిపోతే మొదట శ్వాసకోశ వ్యవస్థపై దెబ్బ పడుతుంది. తర్వాత నాడీ వ్యవస్థ అంటే మన మనస్సు, మన నరాలు, మనం ఆలోచించే తీరు, ఈ యొక్క నాడీ వ్యవస్థ పైన ఈ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. తరువాత అవయవాలు, రోగనిరోధక శక్తి పైన ప్రభావం పడుతుంది. ఎప్పుడైతే రోగనిరోధక శక్తి తగ్గిపోతుందో ఇక జబ్బులు రావడం, వచ్చిన జబ్బులు తగ్గకపోవడం ఇది జరుగుతూ ఉంటుంది. మొదటగా ప్రాణశక్తి సరఫరా తగ్గిపోతే వారిలో శ్వాసకోశ వ్యవస్థ పైన ఎటువంటి ఇబ్బందులు గమనిస్తారంటే, మీలో గనక ఊపిరి పైనే ఉండటం, పూర్తిగా కడుపు లోపలి వరకు శ్వాస తీసుకోలేకపోవడం, గుండె ఊపిరితిత్తులు నిండుగా గాలి నిండకపోవడం, ఇలాంటి సమస్య ఉంటుంది. మరియు దీన్ని షాలో బ్రీతింగ్ అంటారు. ఎప్పుడైతే మన ఊపిరితిత్తులు సరిగా శ్వాసను తీసుకోలేవో అప్పుడు నాడీ వ్యవస్థలోకి కావలసినంత ప్రాణశక్తి సరఫరా జరగదు. ఎప్పుడైతే ప్రాణశక్తి శ్వాస వ్యవస్థలోకి సరిగా నిండకపోతే అప్పుడు మెదడుకు తగినంత ఆక్సిజన్ కానీ ప్రాణశక్తి కానీ అందదు. దీన్నే మనసు పైన, నాడీ వ్యవస్థ పైన ఇప్పుడు ప్రభావం పడ్డట్టు. అంటే ప్రాణశక్తి తగ్గిపోతే మన మనస్సు, మన యొక్క మెదడు పైన ఎటువంటి ప్రభావం పడుతుంది, నాడీ వ్యవస్థ పైన ఎటువంటి ప్రభావం పడుతుందంటే ఆ మనిషి ఏది స్పష్టంగా ఆలోచించలేడు, ఎప్పుడూ చికాకుగా ఉంటాడు. చిన్న పని కూడా విపరీతమైనటువంటి స్ట్రెస్ని, ఒత్తిడిని క్రియేట్ చేస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, ప్రాణశక్తి బాగా తగ్గిపోతే తెంపు లేకుండా మనిషి ఆలోచనలు అలసిపోయేలాగా ఆలోచనలు చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే ప్రాణం తక్కువ ఉంటే కనుక శరీరంలో అది అస్థిరంగా ఉంటుంది. ఏ విధంగా అయితే ఒక కుండలో మనం సగానికి మాత్రం నీళ్లు ఉంచితే అది కదులుతూ ఉంటుంది, అదే నిండుగా ఉంటే కనుక కుండ తొనకకుండా ఉంటుంది. మన శరీరంలో కూడా ప్రాణశక్తి సరిగా నిండుగా లేకపోతే కనుక ప్రాణం అస్తవ్యస్తంగా ఉండి మనసు విపరీతమైనటువంటి అలసటకు, ఆలోచనలకు గురవుతుంది. ఎప్పుడైతే మనిషి శరీరంలో ప్రాణశక్తి తగ్గి నాడీ వ్యవస్థ దెబ్బతింటుందో అప్పుడు నాడులలోకి శక్తి సరిగా సరఫరా అవ్వదు. నాడుల్లో శక్తి సరఫరా అవ్వకపోతే అది అవయవాలకు తగినంత శక్తిని సరఫరా చేయలేదు. ఈ అవయవాలకు ప్రాణశక్తి తగ్గిపోయినప్పుడు మొట్టమొదట దెబ్బతినేది మన యొక్క జీర్ణ వ్యవస్థ. చూడండి, మీలో గనుక మీరు తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, లేదా ఆహారం సరిగా శక్తిగా మారకపోవడం, అంటే ఫుల్గా కడుపు నిండుగా తిన్నా కూడా
మీకు శక్తి లేకుండా నిస్సత్తువుగా అనిపించడం, లేదా బద్ధకంగా అనిపించడం, తర్వాత ఒళ్ళంతా భారంగా ఉన్నట్టు అనిపించడం, ఇలా ఉంది అంటే ఇంకా గ్యాస్, కడుపు లోపల గ్యాసు, అజీర్తి ఇవన్నీ ఉన్నాయంటే దానికి మూల కారణం మనము అర్థం చేసుకోవాలి. మన శరీరానికి, మన అవయవాల్లో తగినంత ప్రాణశక్తి సరిగా సరఫరా అవ్వటం లేదు అని మనం అర్థం చేసుకోవాలి. యోగంలో దీన్నే సమాన వాయువు అసమతౌల్యతగా ఉండటం అంటారు. కడుపులో సమాన వాయువు ఉంటుంది, ఆ సమాన వాయువు సమాన ప్రాణం తగ్గిపోతేనే ఇటువంటి అసమతౌల్యత జరుగుతుంది. తర్వాత మన శరీరంలో దెబ్బతినే వ్యవస్థ ఏంటంటే మన హృదయము మరియు రోగనిరోధక శక్తి. ఎప్పుడైతే మన గుండెకు యొక్క ప్రాణశక్తి తగ్గిపోతుందో మన రోగనిరోధక శక్తి వ్యవస్థ పైన చాలా ప్రభావం పడుతుంది. చూడండి, కొంతమందికి ఛాతీలో ఎప్పుడు బరువుగా అనిపించడం, ఎక్కువగా చెమటలు రావటం, అంతేకాకుండా చిన్న చిన్న జబ్బులు వస్తే కూడా, జలుబు, తలనొప్పి, జ్వరం ఇలాంటివి వస్తే కూడా అవి హీల్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది, చాలా ఎక్కువ రోజులు పడుతుంది. చిన్న అంటువ్యాధులన్నీ కూడా చాలా త్వరగా వచ్చేస్తూ ఉంటాయి. అంటే పూర్తిగా రోగం పైన విజృంభించి యుద్ధం చేసే తెల్ల రక్త కణాల యొక్క సంఖ్య తగ్గిపోతుంది. అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. చూసారా, శరీరంలో ప్రాణశక్తి తగ్గిపోతే అది ఒక అవయవం పైన కాదు, మొత్తం వ్యవస్థే కూలిపోతుంది. మొదట శ్వాసకోశ వ్యవస్థ, తర్వాత మనస్సు, నాడీ వ్యవస్థ, తర్వాత జీర్ణ వ్యవస్థ, తర్వాత హృదయము, రోగనిరోధక వ్యవస్థ. ఈ విధంగా మనం సంపూర్ణంగా ఆరోగ్యాన్ని కోల్పోతాం. కాబట్టి మొట్టమొదట దీనికి మూలం ఏంటి అంటే షాలో బ్రీతింగ్, అంటే తక్కువగా శ్వాసను తీసుకోవడం. తక్కువగా శ్వాసను తీసుకోవడం అంటే తక్కువ గాలిని తీసుకోవడం. తక్కువ గాలిని తీసుకుంటే ఏమవుతుందంటే మనం తీసుకునే గాలిలో ఆక్సిజన్లో ప్రాణశక్తి కలిసి ఉంటుంది. కాబట్టి తక్కువ గాలి తీసుకుంటే తక్కువ ప్రాణశక్తి లోపలికి పోతుంది. ముఖ్యంగా మనం సంపూర్ణమైనటువంటి ఆరోగ్య స్థితిని సాధించడానికి మొదట సాధన మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే పూర్తిగా శ్వాస తీసుకోవడం దగ్గర నుంచి మనం ప్రారంభించాలి. ఎప్పుడైతే నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకున్నప్పుడు లోపల ప్రాణం స్థిరమవుతుంది. ఇది ఆరోగ్యానికి మొదటి పునాది.